అందరికీ హాయ్ అండి. టుడే వీడియోలో బేబీస్ కోసం 4 హెల్దీ టేస్టీ మరియు చాలా సింపుల్ లంచ్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ బియ్యం, 1 స్పూన్ పెసరపప్పు తీసుకొని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని 10 నుంచి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, ఒక చిన్న ఉల్లిపాయ రెబ్బ, కొంచెం జీలకర్ర, హాఫ్ క్యారెట్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు మీ బేబీ తినేదాన్ని బట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించుకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ ఉండి కంటి చూపు మరియు ఇమ్యూనిటీకి మేలు చేస్తుంది. వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చిటికెడు సాల్ట్, చిటికెడు కారం వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. 1 ఇయర్ లోపు బేబీస్కి అయితే సాల్ట్, కారం పూర్తిగా స్కిప్ చేయండి. జీలకర్ర, చిన్నుల్లిపాయ ఘాటు సరిపోతుంది. 1 ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే కొంచెం ఉప్పు, కారం ఉపయోగించవచ్చు. మెత్తగా ఉడికిన తర్వాత మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవడమే. ఈ రెసిపీని 8 మంత్ ప్లస్ బేబీస్ నుంచి ఇవ్వచ్చు. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెకండ్ రెసిపీ వచ్చేసి పొటాటో క్యారెట్ రైస్. పొటాటో మంచి కార్బోహైడ్రేట్ సోర్సు. ఇది పిల్లలకి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనికోసం వీడియోలో చూపించినట్లు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ 4 రెసిపీస్ కూడా రోజువారీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ సమతుల్యంగా అందుతాయి. నేను ఇక్కడ కరివేపాకు పొడిని యూస్ చేస్తున్నాను. కరివేపాకుని డైరెక్ట్గా తినకపోతే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని బేబీస్కి ఇవ్వచ్చు. వేగిన తర్వాత 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల త్వరగా ఉడకడమే కాకుండా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది మరియు పోషకాలు కూడా శరీరానికి బాగా అందుతాయి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ రెసిపీ వచ్చేసి దొండకాయ టొమాటో రైస్. దీనికోసం ఒక దొండకాయ, హాఫ్ క్యారెట్, మీడియం సైజు టొమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఈ 3 వెజిటేబుల్స్ని కలిపి చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్లు అన్నీ లభిస్తాయి. ఈ రెసిపీని 10 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి ఇవ్వచ్చు. వేగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మనం బేబీస్కి ఫుడ్ పెట్టేటప్పుడు మరీ వేడిది, మరీ చల్లడిది కాకుండా గోరువెచ్చగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. మరీ చల్లడి పెడితే బేబీస్ తినడానికి ఇష్టపడరండి. కావాలి అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు. మెత్తగా ఉడికిన తర్వాత మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ రెసిపీ వచ్చేసి గోంగూర క్యారెట్ రైస్. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని వేసుకోవాలి. క్వాంటిటీ ఎంత అంటే మొదటి రెసిపీలో చూపించినట్లు 2 స్పూన్స్ బియ్యం, 1 స్పూన్ పెసరపప్పు, తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇంకా అన్ని వీడియోలో చూపించినట్లు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. గోంగూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. ఈ రెసిపీ 1 ఇయర్ ప్లస్ బేబీస్కి చాలా మంచి రెసిపీ అనే చెప్పొచ్చు. 4 రకాల హెల్దీ లంచ్ రెసిపీస్ మీ బేబీకి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మీ బేబీకి వీటిలో ఏ రెసిపీ బాగా నచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.